హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మార్నింగ్ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, సొరకాయ అండ్ బియ్యంతో. సో ఇక్కడ నేను 12 అవర్స్ కంటే ఎక్కువ నానబెట్టుకున్న బియ్యం అండ్ ఒక కప్ అయితే నాకు సొరకాయ వచ్చింది. నేను తీసుకున్న లేత దాంట్లో సగం మాత్రమే కట్ చేసుకున్నాను, ఎందుకంటే మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, అది సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో తెలియదు అని చెప్పేసి ఇంకా రెండింటిని కలిపి అయితే మంచిగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. పట్టుకొని మనకైతే ఆత్రం అస్సలు ఆగదు కదా, ఇంకా నేను ఏం చేసినానంటే గబా గబా దోశలు వేయడం అయితే స్టార్ట్ అయితే చేసేసినాను. అయితే నేను ఇక్కడ మర్చిపోయింది ఏంటిదంటే సాల్ట్ వేయడం అయితే మర్చిపోయినాను. ఇంకా ఫస్ట్ దోశ వేసినాను, ఇది వస్తుందా రాదా అన్న టెన్షన్లోనే కొంచెం అయితే పోయింది, కానీ పర్వాలేదు బాగానే వచ్చింది. ఇంకా ఫస్ట్ దోశ రావడము, తిరగేయడము, దాన్ని టేస్ట్ చూడడం అయితే జరిగిపోయింది. ఇంకా దాంట్లో నాకు అర్థమైంది ఏంటిదంటే అసలు సాల్టే వేయలేదని చెప్పేసి. ఇంకా సెకండ్ దోశ దాని మీద వేసాను కదా, అది సెకండ్ దోశ కూడా అంతంత మాత్రమే వచ్చింది. కానీ నిజం చెప్తున్నా, థర్డ్ దోశ చాలా బాగా వచ్చింది. ఇది ఒక్కటే మంచిగా వచ్చింది, మళ్ళీ 4 and 5 మళ్ళీ పోయినాయి. ఇంకా వీటిలోకి కాంబినేషన్గా నేనైతే టమాటా అండ్ పచ్చిమిర్చి కొత్తిమీర చట్నీ అయితే చేసినాను. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, దోశలు మాత్రం అద్దరిపోయినాయండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మళ్ళీ ఎట్లా మనం సక్సెస్ అయినాం కదా ఈ దోశలల్లా అని చెప్పేసి నేను ఏం చేసినానంటే మళ్ళీ నానబెట్టేసినాను, ఎందుకంటే ఇంకా సగం సొరకాయ ఉంది కదా మనకి. సో ఇంకా దాంట్లోకి అయితే మళ్ళీ చేద్దామని చెప్పేసి అయితే నేను నానబెట్టేసినాను. కానీ ఫైనల్గా నేను చేసిన కొత్త దోశ కూడా అదిరిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.